నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ భారత్ కళ సాకారానికి బాటలు పడుతున్నాయా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశ రక్షణ ఎగుమతుల్లో నయా జోష్ కనిపిస్తోంది. మేడ్ ఇన్ ఇండియాతో స్వయం సమృద్ధి సాధిస్తున్న భారత్ 2047 నాటికి అతిపెద్ద రక్షణ ఉత్పత్తుల ఎగుమతిదారుగా ఎదగాలనే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఆపరేషన్ సింధూర్ ఇండియా రక్షణ రంగ ఎగుమతుల్లో ఎలాంటి జోష్ నింపిందో ఇప్పుడు చూద్దాం. రక్షణ రంగంలో ఒకప్పుడు ఇతర దేశాలపైనే భారత్ పూర్తిగా ఆధారపడేది. డ్రోన్ల నుంచి యుద్ధ విమానాల వరకు అన్ని విదేశాల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చేది. దీని వలన భారత్ ఎంతో విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోయేది. కానీ గత 10 ఏళ్లలో లెక్కలన్నీ మారిపోయాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ పిలుపుతో అనూహ్య మార్పు వచ్చింది. రక్షణ రంగంలో స్వావలంబనను సాధించే దిశగా భారత్ మునుపెన్నడూ కని విని ఎరుగనంత పురోగతిని సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్ సైనిక శక్తి సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. దాయాది పాక్ పై చేపట్టిన సింధూర్ కేవలం వ్యూహాత్మక విజయాన్ని అంతరించడమే కాదు, భారత్ ఆధునిక సాంకేతిక సైనిక శక్తికి ప్రపంచ గుర్తింపు సాధించి పెట్టింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి డ్రోన్ల వరకు దేశీయంగా సాధించిన సాంకేతికత చూసిన ఇతర దేశాలు నివ్వెరపోయాయి. దేశ భద్రత ప్రజాక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఉన్న భారత్ 21వ శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సైనిక శక్తిగా అవతరిస్తుందన్న విషయం ఆపరేషన్ సింధూర్తో ఇతర దేశాలన్నింటికీ తెలిసి వచ్చింది. అంతేకాదు భారత్లో తయారయ్యే రక్షణ ఉత్పత్తుల పనితీరు, ఖచ్చితత్వం, శక్తియుక్తులపై ప్రపంచ దేశాలకు నమ్మకం ఏర్పడింది. పదేళ్ల క్రితమే భారత్ రక్షణ రంగంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. అప్పటి వరకు ఇంపోర్ట్సే తప్ప ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ లేవు. అయితే మోదీ నాయకత్వంలో దేశం రక్షణ రంగంలోకి ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవస్థలను ప్రోత్సహించింది. దీంతో 2024-25 నాటికి స్వదేశీ రక్షణ పరికరాల ఉత్పత్తి పరిమాణం 1.27 లక్షల కోట్లకు చేరింది. 2013-14తో పోలిస్తే ఎక్స్పోర్ట్స్ 2024-25 నాటికి సుమారు 34 రెట్లు పెరిగాయి. మొత్తంగా 23,622 కోట్ల విలువైన రక్షణ పరికరాల ఎగుమతులను భారత్ నిర్వహించింది. అయితే వ్యూహాత్మక సంస్కరణలతో పాటు ప్రైవేట్ రంగ భాగస్వామ్యం, అభివృద్ధి వ్యవస్థలకు అందించిన ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని ఖచ్చితంగా చెప్పొచ్చు. మోదీ సంస్కరణల ప్రభావంతో భారత రక్షణ ఎగుమతులు అమాంతం పెరిగాయి. ఆకాశ్ మిజైల్ సిస్టమ్, ధనుష్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అర్జున్, హై మొబిలిటీ వెహికల్స్, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ తేజస్, వెపన్ లొకేటింగ్ రాడర్, డిస్ట్రాయర్లు, సబ్మెరైన్స్, ప్రచండ్ లైట్ కంబాక్ట్ హెలికాప్టర్లు వంటి అత్యాధునిక ఆయుధ సంపత్తి డెవలప్మెంట్ ఈ 10 ఏళ్లలో సాధించింది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రక్షణ పరికరాల తయారీ కారిడార్లు ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్డ్ టోన్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ తయారీకి కూడా ఆమోద ముద్ర వేసింది. దీంతో 2029 సంవత్సరం నాటికి స్వదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీ పరిమాణం 3 లక్షల కోట్లకు చేరుకోనుందని అంచనా. అయితే భారత్ భవిష్యత్తు వ్యూహాలకి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే బీజం పడింది. ఈ క్రమంలోనే 1998లో వాజ్పేయి ప్రభుత్వం అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించింది. ఇక మోదీ ప్రధాని అయిన తర్వాత రక్షణ రంగానికి ప్రతి ఏటా కేటాయింపులు పెరుగుతూ వస్తున్నాయి.
రెండేళ్ల క్రితం బడ్జెట్లో 2.52 లక్షల కోట్లను కేటాయించగా 2023-24లో 5.94 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపు జరిగింది. రక్షణ రంగంలోనూ మేడ్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యత ఇవ్వగా వీటితో పాటు ఫైటర్ జెట్లు, యుద్ధ ట్యాంకుల కొనుగోలుకు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చారు. కాగా ఈ ఏడాది రక్షణ రంగానికి 6.80 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ బడ్జెట్కు మరో 50,000 కోట్లు కేటాయిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ఈ మొత్తాన్ని ఆధునిక రక్షణ వ్యవస్థల తయారీ కొనుగోళ్లకు కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో రక్షణ రంగానికి ఆర్థిక కేటాయింపుల్లో భారత్ ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉండటం విశేషం. అలాగే భారత్ త్రివిధ దళాల సాంకేతిక అభివృద్ధిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.